ఓకే, ఇక్కడ యూపీఎస్ఐ 2023లో అడిగిన క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ని మనం సింపుల్ వేలో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో అడిగిన క్వశ్చన్లో 20% ఆఫ్, 40% ఆఫ్, 30% ఆఫ్, 75% ఆఫ్ 3400 అని ఈ క్వశ్చన్ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయడానికంటే ముందుగా డివిజిబుల్ రూల్ ఉపయోగించి ఈ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, 20%, 40%, 30%, 75%. ఇక్కడ 3400ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 17 × 200 అంటే వచ్చే ఆన్సర్ అనేది ఖచ్చితంగా 17తో డివిజిబుల్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఉన్న ఆన్సర్స్ అన్నీ, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ 17తో ఖచ్చితంగా డివిజిబుల్ కావాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, 61.5. దీన్ని 17తో డివిజిబుల్ చేస్తే ఏమవుతుంది? 61.5/17. 17 3 × 51 అవుతుంది. 105 మిగులుతుంది. కాబట్టి 105 డివిజిబుల్ కాదు. ఇది చూడండి, 61.2/17 ఏమవుతుంది? 17 3 × 51. ఓకే, ఎంత మిగిలింది? 10 మిగిలింది, అంటే 102. 17 6 × 102. ఇది డివిజిబుల్ అవుతుంది. ఇది డివిజిబుల్ కాదు, ఇది డివిజిబుల్ కాదు, ఇది డివిజిబుల్ కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి.